హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియో పెడుతున్నాను. ఇదైతే ఎవరైతే డాక్టర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం. ఇనీషియల్గా 12th క్లాస్లో బైపీసీ తీసుకోవాలి. బైపీసీ తర్వాత ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, నీట్ యూజీ. దాని ద్వారా మనము ఎంబీబీఎస్లోకి ఎంటర్ అవ్వచ్చు. అది సింగిల్ అటెంప్ట్లో అయినా కొట్టచ్చు, లేదంటే లాంగ్ టర్మ్ తీసుకొనైనా ఎంబీబీఎస్ సీట్ కొట్టవచ్చు. ఎంబీబీఎస్ అనేది 5.5 years ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ ఉంటుంది. అండ్ తర్వాత మళ్ళీ నీట్ పీజీ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయాలనుకుంటున్నారో, పోస్ట్ గ్రాడ్యుయేట్లో 20 నుంచి 25 బ్రాంచెస్ వరకు ఉన్నాయి. అండ్ ఆ బ్రాంచెస్ అన్నీ మీరు ఇందులో చూడొచ్చు. ఇది కాకుండా ఎంబీబీఎస్ తర్వాత డిఫరెంట్ రూట్స్ ఉన్నాయి. ఒకటేమో కంప్లీట్గా అవుట్ ఆఫ్ ఇండియా వెళ్ళిపోవడానికి, ఏఎంసీ అంటే ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్ ఎగ్జామ్స్, తర్వాత ఎంఆర్సిపి అంటే యూకే కౌన్సిల్ ఎగ్జామ్స్, ప్లాబ్ అంటే లైసెన్సింగ్ ఎగ్జామ్ యూకేది, యుఎస్ఎంఎల్ఈ అంటే యుఎస్ఏది లైసెన్సింగ్ ప్లస్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో ఇవన్నీ క్రాక్ చేసుకొని అవుట్ ఆఫ్ ఇండియా వెళ్ళిపోవచ్చు. అసలు మెడికల్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎంబీఏ ఇంకా బీబీఏ చేసుకోవచ్చు. లేదంటే పోస్ట్ ఎంబీబీఎస్ ఫెలోషిప్స్ ఉన్నాయి, కొన్ని 1 year ఫెలోషిప్స్ ఉన్నాయి, 3 year ఫెలోషిప్స్ ఉన్నాయి. అది అయితే ఎంసీఐ రికగ్నైజ్డ్ కాదు. అండ్ పోస్ట్ ఎండి ఎంఎస్ కూడా చాలా ఫెలోషిప్స్ ఉన్నాయి. సో ఇదే అనమాట. ఇది ఒక ఈజీగా 10 to 15 years రూట్ అన్నమాట. ఇది ఇష్టం ఉంటేనే ఎంబీబీఎస్ తీసుకోండి, అంతే.